హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొరియాలో ప్రతి ఇంటికి వాషింగ్ మిషన్ ఉంటది, కానీ లాండ్రీలో అయినంత మంచిగా ఇంట్లో అవ్వవు. సో ఈ వీడియోలో సెల్ఫ్ లాండ్రీ ఎలా చేస్తారో చూపిస్తాను. ఫారెన్ లో డైలీ వాషింగ్ అయితే టైం ఉండదు, సో క్లాత్స్ అన్ని వీక్లీ వన్స్ వేస్తాను వాషింగ్ కి. లోపలికి ఎంటర్ అయ్యాక మనకి వెయిటింగ్ హాల్ కనిపిస్తుంది. ఇక్కడ టీవీ ఆన్ చేసుకొని వెయిట్ చేయొచ్చు. మనకు కొరియన్ లాంగ్వేజ్ అర్థం కాదు కాబట్టి నేనైతే ఇప్పుడు ట్రై చేయలేదు. వీటిని కాయిన్ చేంజర్ బాక్స్ అంటారు. ఇక్కడ మనం 10,000 నోట్ పెట్టగానే 20 కాయిన్స్ వస్తాయి 500 వి. అవే కాయిన్స్ మనం అక్కడ యూస్ చేయాలి వాషింగ్ కి 500 కాయిన్స్ కాకుండా స్మార్ట్ కాయిన్ కూడా యూస్ చేయొచ్చు. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద కొరియన్ పీపుల్ ఇవే యూస్ చేస్తారు. నేనైతే ఎప్పుడు స్మార్ట్ కాయిన్ యూస్ చేయలేదు, ఎందుకంటే ఇదంతా కొరియన్ లాంగ్వేజ్ లో ఉంది. ఈ రోజు మేము బ్లాంకెట్ వాషింగ్ కి వచ్చాము. ఇక్కడ అన్ని బ్లాంకెట్స్ ఇలా వాషింగ్ మిషన్ వేసాక స్టార్ట్ బటన్ ప్రెస్ చేయాలి అండ్ దీంతోనే మనం టైం కూడా సెట్ చేసుకోవాలి. నేనైతే ఎప్పుడు 30 మినిట్స్ సెట్ చేస్తాను, ఎందుకంటే బ్లాంకెట్స్ అన్ని నీట్ గా వాషింగ్ అయిపోతాయి. సో 30 మినిట్స్ కి 7,000 కొరియన్ వన్స్ పడుతుంది. మన కరెన్సీలో అయితే 400 ఉంటది. వాషింగ్ వచ్చిన ప్రతిసారి నేనే కాయిన్స్ వేస్తాను, ఎందుకంటే నాకు ఇలా కాయిన్స్ వేయడం అంటే చాలా ఇష్టము. నేనైతే ఎప్పుడు ఈ లాండ్రీకే వస్తాను, ఎందుకంటే ఇక్కడ ఓనర్ మాకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు. సో అన్ని కాయిన్స్ ఇలా ఫిల్ చేశాక మనకి వాషింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇదంతా వెయిటింగ్ హాల్, సో మాక్సిమం ఎవరు ఉండరు, వాషింగ్ కేసు వెళ్ళిపోతారు అందరూ. ఇది మసాజ్ చైర్ అంట. 15 మినిట్స్ దీంట్లో ఉంటే చాలు బాడీ అంతా రిలాక్స్ అయిపోతుంది, చాలా బాగుంటది అంట. ఇది హెడ్ నుంచి టో వరకు మసాజ్ చేస్తుంది. 15 మినిట్స్ కి 2,000 కొరియన్ వన్స్ పే చేయాలి. నేనైతే ఎప్పుడు ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇలాంటి లాండ్రీలో క్లాత్సే కాకుండా షూ కూడా వాషింగ్ చేసుకోవచ్చు. అండ్ పైది డ్రైయింగ్ కి ఇక్కడ 4 వాషింగ్ మిషన్స్ ఉంటాయి. మన క్లాత్ వెయిట్ బట్టి వాషింగ్ మిషన్ సెలెక్ట్ చేసుకోవాలి. కింద ఎంత కేజీస్ అని ఇస్తాడు. నేను ఎప్పుడు వచ్చినా 28 కేజీస్ వాషింగ్ మిషన్ కే వేస్తాను. లాండ్రీలో మనకి ఇలాంటి ట్రాలీస్ ఉంటాయి. సో వాషింగ్ అంతా అయిపోయిన తర్వాత బ్లాంకెట్స్ అన్ని దీంట్లో వేసుకోవాలి. సో వాషింగ్ కి అయిపోయి ఇప్పుడు మనం డ్రైయింగ్ వేసుకోవాలి. ఈ ప్లేస్ అంతా డ్రైయింగ్ కోసం అనమాట. బ్లాంకెట్స్ అనే లోపల వేసాక సేమ్ ప్రాసెస్ చేయాలి ఇక్కడ కూడా. ఇలా 500 కాయిన్ వేసి మనం ఎక్కడ ప్రెస్ చేస్తే అది వస్తుంది పికప్ దగ్గరికి. మేమైతే బౌన్స్ టిష్యూస్ తీసుకున్నాము. ఇది డ్రైయింగ్ టైమ్ లో యూస్ చేస్తారు, మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది దీని నుంచి. స్టార్టింగ్ లో నేను వచ్చినప్పుడు వెట్ టిష్యూస్ అనుకున్నాను, వీటిని ఇలా యూస్ చేస్తారని నాకు తెలీదు. ఇక్కడ స్టార్ట్ బటన్ ప్రెస్ చేశాక మనం టెంపరేచర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది లో, హై, తర్వాత మీడియం ఉంటది. నేనైతే 39 మినిట్స్ కి సెలెక్ట్ చేసుకున్నాను. 6,500 కొరియన్ వన్స్ అయ్యింది నాకు. ఇంతసేపు వెయిట్ చేయడం మన వల్ల కాదు కాబట్టి వచ్చిన ప్రతిసారి మనమైతే ఎనర్జీ డ్రింక్ తీసుకుంటాము. సడన్ గా మన బ్యాగ్స్ కి ఏమైనా ప్రాబ్లం వచ్చినా పర్వాలేదు, ఎందుకంటే కాయిన్ చేంజర్ లో కవర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. డ్రైయింగ్ మొత్తం ఫినిష్ అయ్యాక మన బెడ్షీట్స్ అన్ని మన బ్యాగ్ లో పెట్టుకోవాలి. ఇంకా మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.